Please subscribe my videos. Dr. V. Bhanuchandar, Telugu. Thank you. Don't forget to subscribe my channel. ప్రశ్నపత్రం మొత్తం రెండుగా ఉండేటువంటి 40 మార్కులు రెండు ప్రశ్నపత్రాలు ఉండేటువంటి తెలుగులో ఇప్పుడు అది ఒకటే ప్రశ్నపత్రంగా మారింది. ప్రధానంగా ఈ ప్రశ్నపత్రం సంబంధించినటువంటి గతం కంటే ఈసారి పెద్ద మార్పు ఏముందో ఒకసారి చూడాలి. కాస్త తెలివిని ఉపయోగించగలిగితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం ఒకసారి మీరు గమనించండి. గతంలో 4 ఫార్మేటివ్ అసెస్మెంట్ పెట్టేవాళ్ళం మనం. అందులో ఇప్పుడు కేవలం 2 మాత్రమే పెడతాము. మొదటిది మార్చి 15 పెట్టాలి, రెండవది ఏప్రిల్ 15 పెట్టాల్సి ఉంటుంది. వీటి నుంచి 20 మార్కుల్ని మనం 20 మార్కుల్ని సరాసరి 40 వస్తాయి. ఈ సరాసరి చేసి మొత్తం 20 మార్కులకు ఆన్లైన్లో మనం పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో 20 మార్కులు తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం 20 మార్కుల్లో మీరు 8 మార్కులు 7-8 మార్కులు తీసుకొస్తే మీరు ఉత్తీర్ణులైనట్టుగా భావించేసి అక్కడ ఉండేటువంటిది 80 మార్కుల నుంచి మీరు కనీసం ఎన్ని తీసుకురావాలి, 28 మార్కుని తీసుకురావాలి. ఇక్కడ మేము 7 ఇస్తాము. 28+7 మొత్తం 35 మార్కులు వస్తే మీరు పాస్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే గత ప్రశ్నలకు ఇక్కడ అవకాశాలు ఏంటంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటిది ఈ ప్రశ్నపత్రంలో. కాబట్టి ఒకసారి మనం ప్రశ్నపత్రాన్ని గమనిద్దాం. సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. మొత్తం 80 మార్కుల వాటిలో పార్ట్ ఏ మొదటి భాగం పార్ట్ ఏలో ఎన్ని 60 మార్కులు, పార్ట్ బికి 20 మార్కులు, మొత్తం 80 మార్కుల్ని తీసుకోవడం జరిగింది. ఈ 60 మార్కులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. మీరందరూ నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. 2 గంటల 45 నిమిషాలు ఉంటుంది. పార్ట్ బికి అర్ధగంట ఉంటుంది, 30 నిమిషాలు ఉంటుంది. మొత్తం కలిపి ఈ 80 మార్కులకు 3 గంటల 15 నిమిషాలు ఉంటాయి. కానీ 3 గంటల 15 నిమిషాల్లో మీరు పేపర్ను బాగా చదివి రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒకసారి ఇప్పుడు చూద్దాం. 1వ బిట్టు పరిచిత పద్యం. పరిచిత పద్యం కాదు, పరిచిత గద్యం తీసుకున్నాము. మొదటి బిట్లో పరిచిత గద్యం. పరిచిత గద్యం అనగానే మనకేంటది ఉపవాచకం నుంచి వస్తాయి. ఉపవాచకం ఏంటి? రామాయణం నుంచి ఒక పేరాను ఇస్తారు. అంటే ముఖ్యమైనటువంటి ఘటనలో ఉన్నటువంటి ఒక పేరాని ఇస్తారు. ఆ పేరా నుంచి మనకేంటి 5 ప్రశ్నలను ఇస్తారు. మొత్తం 5 ప్రశ్నలు అంటే 1, 2, 3, 4, 5 ప్రశ్నలు ఇస్తారు. అంటే పేరాను చదివి 5 ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నలకు జవాబులు రాయాలి. కాబట్టి 5 ప్రశ్నలకు 5 × 1 5 మార్కులు. 5 × 1 5 అంటే ఒక్కొక్క మార్కు ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకు. అంటే ఇక్కడ ఆ ప్రశ్నలే అడుగుతారు. ఒక్కోసారి ఏంటంటే ప్రశ్నల్ని మీరు రాయమని అడుగుతారు, ప్రశ్నలు ఇచ్చి జవాబు రాయమని అడుగుతారు. తర్వాత లేదంటే అక్కడే ఉంటూ అందులో ప్రశ్నలు తయారు చేయమని కూడా అడగవచ్చు. ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. చాలా తేలిగ్గా వెనకబడ్డ విద్యార్థులకు కూడా ఈ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది తర్వాత 2వ ఆలో చూద్దాం. 2వ ఆలో ఏమొస్తుంది మనకంటే పద్యాలు, పరిచిత పద్యాలు. ఇవి అంటే మనకు తెలిసినటువంటి పద్యమే వస్తుంది. పరిచిత పద్యాలు 2 ఇస్తారు. అంటే క్రమశంఖ్య ఏమవుతుంది 6, 7 ప్రశ్నలు వస్తాయి. అంటే 2 పద్యాలు ఇస్తారు. లేదంటే పద్యాలకి పాదభంగం లేకుండా పద్యాన్ని పూరించమని అడుగుతారు, పూరించి భావం రాయమని. లేదంటే పద్యం ఇచ్చి ప్రతి పదార్థం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది కూడా 1 రాయాలి. చూడండి, ఈ పరిచిత పద్యంలో 2 1 మాత్రమే రాయాలి. కాబట్టి 1 × 5 మార్కులు 5 వస్తాయి. ఈ విధంగా రెండవ దాన్ని కూడా మనకు 5 మార్కులు వస్తాయి. తర్వాత ఈ విభాగం చూస్తే అపరిచిత గద్యం. అంటే మీకు తెలియని గద్యం. అపరిచితం అంటే తెలియని గద్యం. అంటే ఏదో ప్రముఖమైనటువంటి సంఘటన లాంటివి, లేకుంటే వార్తాపత్రికలు, మ్యాగజైన్, ఏదైనా కథల పుస్తకం నుంచి ఒక పేరాను ఇస్తారు. ఈ విధంగా పేరాను ఇచ్చి
ఇక్కడ ప్రశ్నలు తయారు చేయమని లేదంటే ప్రశ్నలకు జవాబులు రాయమని కావచ్చు. ఇక్కడ మనకు ప్రశ్నల సంఖ్య ఏమవుతుంది 8, 9, 10, 11, 12 ఈ 5 వరుసగా ఉంటాయి. ఈ 5కి సంబంధించి ఇక్కడ ఏంది 5 ప్రశ్నలు కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున ఇక్కడ 10 మార్కులు మనకు వస్తాయి. కాబట్టి ఇది చాలా తేలిక చూడండి. ఇది చూసి రాసేది, ఇది చూసి రాసేది. ఇక్కడ 5 మార్కులు వస్తాయి. అపరిచిత గద్యంలో ఇక్కడ కూడా మనకు 10 మార్కులు వస్తాయి. కొంచెం తెలివిని ఉపయోగిస్తే మనం ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత రెండో బిట్ చూద్దాం. రెండో బిట్ సంబంధించింది 5 వాక్యాలలో జవాబులు రాయడం. 5 వాక్యాల్లో జవాబులు రాయాలి అంటే 4 మార్కులు ఉంటాయి ఇక్కడ. అంటే ఒక్కో బిట్లో మొదటి బిట్లో మొదటి ఆరు తీసుకుంటే మనకు 5 వాక్యాలలో జవాబులు రాసేటువంటి ప్రశ్నలు పద్య భాగం. ఇవి పద్య భాగం నుంచి వస్తాయి. పద్య భాగంలో ఇంతకుముందు ఏ ప్రశ్న వరకు అయిపోయింది, మనకు 12 వరకు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 13, 14, 15, 16 4 ఇస్తారు. 4లో ఏం చేయాలి, ఏవైనా 2 రాయాలి, నిబంధన ఏమి లేదు. 4లో మీకు బాగా వచ్చేటువంటిది ఏవైనా 2 రాయాలి. వీటికి మార్కులు 2 × 4 = 8 మార్కులు వస్తాయి. అంటే 2 ప్రశ్నలకు 4 మార్కుల చొప్పున ఇక్కడ 8 మార్కులు ఇస్తారు. ఇందులో ఒకటి ఖచ్చితమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఒకటి ఖచ్చితంగా కవి పరిచయం అడుగుతారు. ఇందులో ఉన్నటువంటి నిబంధన ఏంటంటే కవి పరిచయాన్ని గురించి ఖచ్చితంగా అడుగుతారు. మనకు పద్య భాగాలు ఏమేమి ఉన్నాయి, మొదటి పాఠం దానశీలం, 3వ పాఠం వీర తెలంగాణ, 5 లేదు, 6 లేదు, అంటే ఇక్కడ పద్యం కాదు. కాబట్టి 7వది శతక మధురిమ ఉంటుంది. ఈ 3 పాఠాలు పద్యాల్లో ఉన్నటువంటి మనకు 3 పాఠాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ఖచ్చితంగా కవి పోతన రచన శైలిని గురించి రాయండి, లేదంటే కవి పోతన గురించి రాయండి. తర్వాత జీవన భాష్యం పాఠ్యాంశంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గురించి రాయండి, లేదంటే వీర తెలంగాణ పాఠ్యభాగం అయినటువంటి దాసరి కృష్ణమాచార్య గురించి రాయండి అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ మొదటి ప్రశ్న మాత్రం కవి పరిచయం గురించే వస్తుంది. మీరు కొంచెం కష్టపడి తెలివిగా చదవగలిగితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత 2వ ఆలో ఇప్పుడు ఇక్కడ పద్య భాగం బదులు మనకి ఇక్కడ గద్య భాగం వస్తుంది. గద్య భాగం నుంచి 4 ప్రశ్నలు ఇస్తారు. అవేంటి, క్రమసంఖ్య 17, 18, 19, 20. వీటిలో నుంచి ఎన్ని రాయాలి, 2 రావాలి. ఇది కూడా 2 × 4 = 8 మార్కులు మనకు వస్తాయి. ఇందులో కూడా మనకు గద్య భాగాలు అయినటువంటి 2వ పాఠం 4 లేదు, 6, తర్వాత 8, చివరి పాఠం గోల్కొండ పట్టణంతో పాటు చివరి పాఠం భూమిక. వీటి నుంచి మనకు ఒక కవి గురించి, ఒక రచయిత గురించి అడుగుతారు. వీటి కూడా అలాగే రాయాల్సి ఉంటుంది. తర్వాత 10 వాక్యాల సమాధానాలు ప్రశ్నలు ఇంకో పెట్టుకుంటాం. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈలో తీసుకుంటే ఇవి 10 వాక్యాలు రాయాలి. ఫస్ట్ నాకు 10 వాక్యాలలో జవాబులు రాయాలి. ఇక్కడ మీకు 3 ప్రశ్నలు ఇస్తారు. అక్కడ క్రమశంఖ్య మనకు 20 వరకు అయిపోయింది. కాబట్టి ఇక్కడ 21, 22, 23లో 1 మాత్రమే రాయాలి. చూడండి, ఇక్కడ 50% కంటే ఎక్కువ 3లో కేవలం 1 రాయాలి. దానశీల పాఠం కావచ్చు, వీర తెలంగాణ కావచ్చు, శతసుధ కావచ్చు, జీవన భాష కావచ్చు, వీటి నుంచి అడుగుతారు. 3 ఏవైనా 3 మనం ఖచ్చితంగా వరుసగా 3 పాఠాలు నేర్చుకుని ఎక్కువ మార్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరి ఇక్కడ మార్కులు ఏంటంటే 1 × 8 అంటే ఒక ప్రశ్నకి 8 మార్కుల చొప్పున వస్తాయి. తర్వాత 2 చూద్దాం. 2 కూడా ఇది కూడా 10 వాక్యాలతో కూడినటువంటిది. 10 వాక్యాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది.
ఇక్కడ చూడండి ఒకసారి మన ప్రశ్నల సంఖ్య తర్వాత ఏంటి 24, 25, 26గా ఉంటాయి. వీటిలో ఏం చేయాలి మనం 1 రాయాల్సి ఉంటుంది. వీటి మార్కులు 1 × 8 మార్కులు వస్తాయి. అయితే ఇక్కడ పద్య భాగంలో వచ్చినప్పుడు ఇక్కడ గద్య భాగం నుంచి వస్తాయి. వేటికవే వేరువేరుగా వస్తాయి. కాబట్టి గద్య భాగం బాగా నేర్చుకోవాలి, పద్య భాగం కూడా బాగా నేర్చుకుంటే మనకు 1 × 8 ఇక్కడ 8 మార్కులు వస్తాయి. తర్వాత చివరిది 3వ బిట్. చివరి 3వ బిట్ చూద్దాం. చివరి 3వ బిట్ సంబంధించి చాలా కీలకమైనటువంటిది. ఇక్కడ ఏంటి మనకు ఎక్కువ ఎవరు బాగా చదవగలుగుతారో, ఎవరు కాస్త హుషారుగా ఉంటారో అలాంటి విద్యార్థులకే పనికొచ్చే విధంగా ఇవి ఉంటాయి. ఇవి సృజనాత్మకమైనటువంటి ప్రశ్నలు. ఇది సృజనాత్మకత ప్రశ్నలు. వీటి క్రమ సంఖ్య 27, 28, 29లలో 1 రాయాల్సి ఉంటుంది. కాబట్టి 1 × 8 మార్కులు వస్తాయి. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని మార్కులు అయిపోయినాయి? మనకు కావాల్సినటువంటి పార్ట్ ఏలో మొత్తం ఇక్కడ 60 మార్కులు అయిపోయాయి. అంటే ఇక్కడ ఈ సృజనాత్మకత ప్రశ్నలు నినాదాలు రాయమని, సూక్తులు రాయమని, సంభాషణలు రాయమని, కథ రాయమని, కథను పొడిగించమని ఆ విధంగా వస్తుంది. శతక పద్యాల ద్వారా నువ్వేం నేర్చుకున్నావు, లేఖ రాయమని, ఒక వ్యాసం రాయమని, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పార్ట్ ఏలో మొత్తం ఎన్ని 60 మార్కులకు సంబంధించి మనకు వచ్చినాయి. ఇప్పుడు పార్ట్ బి గురించి మనం చూద్దాం. పార్ట్ ఏ అయిపోయింది, పార్ట్ బిలో ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. ఏ అయిపోయింది కదా. పార్ట్ ఏ సంబంధించి ప్రశ్నపత్రం 4 పేజీలు ఉంటాయి. 4 పేజీల ప్రశ్నపత్రాన్ని చదివి జవాబు పత్రంలో మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత పార్ట్ బి సంబంధించి ఇక్కడ గతం కంటే మార్పు జరిగింది. గతం 1 మార్కుల ప్రశ్నలు ఉండేటువంటివి 1 మార్కు మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. పాత పద్ధతిలోనే బౌలైచిక ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ అంటాం కదా, 4 ఇస్తారు ఆప్షన్స్. 4ట్లో మనం సరైన వాటిని ఏబిసిడీలు లేదంటే ఆ రెండవ కానీ ఈ రెండవ ఈ కానీ వాటి ద్వారా కుండలీకరణంలో గుర్తించవలసి ఉంటుంది అన్నమాట. కుండలీకరణ అంటే బ్రాకెట్ అనమాట. ఇట్లా బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. ఏ ఉందనుకోండి ఏ, బి ఉంటే బి, లేదంటే అలా కాకుండా ఆ ఇచ్చారనుకోండి ఆ, రెండవ ఆ ఇస్తే రెండవ, ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఏ సంఖ్య ఇస్తే అదే ఇవ్వాలి. ఏ అన్నప్పుడు చాలామంది పరీక్షలో పొరపాటు పడుతుంటారు. అక్కడ ఆప్షన్లో తెలుగులో ఏ ఉంటుంది, మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో ఏ వేస్తారు. ఇంగ్లీష్లో ఏ వేస్తే మార్పు లేదు, అక్కడ ఏది ఉందో అదే వేయాల్సి ఉంటుంది. ఒకసారి పార్ట్ బి 20 మార్కులు చూద్దాం. పార్ట్ బిలో 20 మార్కుల్లో మనకు 2 విభాగాలు ఉంటాయి. ఒకటి పదజాలం, పదజాలానికి 10 మార్కులు ఉంటాయి. అదేవిధంగా వ్యాకరణాంశాలకి 10 మార్కులు ఉంటాయి. మొత్తం 20 మార్కులు. ఇందులో 1, 2 ప్రశ్నలు మనకు సొంత వాక్యాలు ఉంటాయి. సొంత వాక్యాలు 1, 2 అంటే సొంత వాక్యాన్ని ఏం చేయాలి, ఒక పదాలు ఇస్తారు. ఆ పదాన్ని మనం సొంత వాక్యాల్లో ప్రయోగించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 3, 4 ప్రశ్నలు అర్థాలు ఇస్తారు. పదం ఇచ్చి వాటికి అర్థాన్ని రాయమని అడుగుతారు. అక్కడ 4 ఆప్షన్లు ఏది కరెక్ట్ ఉందో అది కుండలీకరణలోకి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్యాయ పదాలు, 2 పర్యాయ పదాలు, 2 నానార్థాలు, 2 పర్యాయ పదాలు, 2 నానార్థాలు, 2 ప్రకృతి వికృతులు, తర్వాత వ్యుత్పత్తి అర్థాలు 1 రావచ్చు. ఈ విధంగా పదజాలంలో అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు కలిసి 10 ప్రశ్నల రూపంలో వస్తాయి. ఇక్కడ 10 మార్కులు వస్తాయి. తర్వాత వ్యాకరణాంశాలు సంబంధించి 10 మార్కులు ఒకసారి
చూద్దాం. వ్యాకరణాంశాల్లో 10 మార్కులకు సంబంధించింది సందులు 2 మార్కులు ఉంటాయి. సందులు 2 మార్కులు అంటే 2 ప్రశ్నలు. తర్వాత సమాసాలు 2, అలంకారం 2, తర్వాత ఛందస్సు 2, తర్వాత వాక్యాలు 2. వాక్యాలు 2. ఇక్కడ ఒకసారి జాగ్రత్త వినండి. ఇవన్నీ అయినప్పటికీ 10 మార్కులు సరిపోయాయి. సందులు 2 మార్కులు వచ్చినప్పుడు సంధి పదాన్ని ఇచ్చి అది ఏ సంధివో చెప్పంటాడు, లేకుంటే సంధి జరిగిన విధానాన్ని గుర్తించమని అడుగుతాను. తర్వాత సమాసాల సంబంధించిన విగ్రహ వాక్యం అడగవచ్చు, లేదా ఆ పదంలో ఏ సమాసం ఉందో అడగవచ్చు. ఈ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలంకారానికి సంబంధించిన ఉదాహరణ ఇచ్చి అలంకారాన్ని గుర్తించమని అడగవచ్చు, లేదా ఒక అలంకారం ఇచ్చి ఉదాహరణలు ఉంటాయి, ఆ ఉదాహరణలో సరైన ఉదాహరణని ఎంచుకోమని కూడా అడగవచ్చు. తర్వాత ఛందస్సు. ఛందస్సు సంబంధించింది గణ విభజన అడగవచ్చు, లేదా ఒక పద్యపాదాన్ని ఇచ్చి ఈ పాదంలో ఏ ఛందస్సు ఉందో, ఉత్పలమాల ఉందా, చంపకమాల ఉందా, శార్దులం ఉందా, మధ్యమం ఉందా, ఏదో చెప్పమని అడగవచ్చు. లేదంటే ఆటవిక లక్షణాలు ఏంటో కూడా అడగవచ్చు. ఇవి ఛందస్సు రూపంలోకి వస్తాయి. తర్వాత వాక్యాలు. వాక్యాలు అనగానే మనకు ఇక్కడ సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాల నుంచి రావచ్చు, లేదా ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం నుంచి రావచ్చు. తర్వాత ఈ విధంగా వాక్యాలకు సంబంధించిన 2 ప్రశ్నలు వస్తాయి. ఈ విధంగా ఈ ప్రశ్నపత్రాన్ని మనం గమనించి చూసి దీని ప్రకారం ముందుగా చదువుకోగలిగితే చాలా తేలిగ్గా అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు సిలబస్లో కూడా మార్పు చేయడం జరిగింది. 100% ఉన్నటువంటి సిలబస్లో పాఠాలు లేట్ అవుతున్నాయి కాబట్టి, పాఠశాల తిరగడం లేట్ అవుతుంది కాబట్టి ఏం చేశారంటే 70% మాత్రమే ఉంచి 30% తగ్గించారు. ఈ 30%లో ఏమేమి తగ్గించారో ఒకసారి చూద్దాం. 30%లో మనకు తెలుగులో తగ్గించింది 4వ పాఠం కొత్త పాఠం తగ్గించారు. తర్వాత 5వ పాఠం నగర గీతాన్ని తీసివేశారు. తర్వాత 11వ పాఠమైనటువంటి భిక్ష. వీటి నుంచి మనకు పరీక్షలలో ఎట్టి పరిస్థితుల్లో జవాబులు కానీ, ప్రశ్నలు రాయమని కానీ, ప్రశ్నలు ఇవ్వడం కానీ ఏమీ జరగదు. అయితే ఏంటంటే వీటి వెనకాల ఉన్నటువంటి వ్యాకరణ అంశాన్ని మాత్రం అడిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యాకరణాంశం సాధారణం కాబట్టి అడుగుతాను, కాబట్టి వాటిని పూర్తిగా వదిలేయకండి. మీకు 3 మార్కులు 4 మార్కుల ప్రశ్న రాకపోవచ్చు, కానీ 8 మార్కుల ప్రశ్న రాకపోవచ్చు, లేదంటే సృజనాత్మకటువంటి ప్రశ్నలు రాకపోవచ్చు, కానీ పదజాలాలు రావు, కానీ వ్యాకరణాంశాలు వస్తాయి. అంటే ఆ పాఠకు సంబంధించిన ఏదో ఉదాహరణలు, సవర్ణ దీర్ఘ సంధి, లేకుంటే ఉత్వ సంధి, అలాంటి ఏమైనా ఉన్న వాటి గురించి కూడా అక్కడ ఇచ్చే అవకాశం ఉంది. అలంకారం కూడా ఉంది, చేకాంత పాత అలంకారం కూడా రావచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పాఠ్యాంశాల వెనకాల ఉన్నటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 పాఠాలు మినహా మిగతా మొత్తం 12 పాఠాల్లోకి వెళ్ళి మనకు 9 పాఠాలు ఉంటాయి. ఈ 9 పాఠాల నుంచే మీరు 2 ప్రాజెక్టు పనులు కూడా చేయాల్సి ఉంటుంది, అలాగే పుస్తక సమీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు మరో క్లాస్లో మనం తెలుసుకోవచ్చు. ఓకేనా?